హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్లో తక్కువ రూ. 250 జమ చేస్తే మీ పాప పెళ్లి సమయానికి 70 లక్షల రూపాయలు మీరు పొందొచ్చు. ఈ వీడియోలో సుకన్య సమృద్ధి స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన జనవరి 22, 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ క్యాంపెయిన్లో భాగంగా పిఎంఓడి గవర్నమెంట్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఆడపిల్లల చదువు మరియు వాళ్ళ పెళ్లి సమయానికి ఒక అమౌంట్ పొందాలని ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆడపిల్లల తండ్రి ఈ స్కీమ్లో కొంచెం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక గ్యారంటీడ్ రిటర్న్ అయితే పొందొచ్చు. ఆడపిల్లలకి వాళ్ళ పెళ్లి సరిగా చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెయిన్గా వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. ఈ స్కీమ్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ మనం చూడొచ్చు, ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. సుకన్య సమృద్ధి ఖాతాని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. మనం ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక పాస్బుక్ ఎలాగిస్తారో అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక పాస్బుక్ ఇస్తారు. మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్ళి సుకన్య సమృద్ధి అకౌంట్ని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి అకౌంట్ ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే వయసు 10 సంవత్సరాల లోపల ఉంటుందో వాళ్ళు దీనికి అర్హులు. అకౌంట్ కేవలం ఆడపిల్లల పేరు పైన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అబ్బాయిల పైన అకౌంట్ అయితే ఇవ్వరు. మీరు ఏ క్యాస్ట్ అయినా అంటే ఏ రిలీజియన్ అయినా 10 సంవత్సరాల లోపల వయసు ఉండి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుందండి, అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద 2 ఆడపిల్లల పేరు పైన అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు ఒక్క ఫ్యామిలీలో. మీ ఫ్యామిలీలో ఫస్ట్ బర్త్ అప్పుడు కాకుండా సెకండ్ బర్త్ అప్పుడు ఒక 2 ఆడపిల్లలు కానీ పుట్టారనుకోండి, అప్పుడు మీ ఇంట్లో ఒక 3 ఆడపిల్లలు కానీ ఉంటే అలాంటి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో 3 అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. లేకపోతే నార్మల్గా అయితే ఒక ఫ్యామిలీకి 2 అకౌంట్స్ అయితే ఇస్తారు. అండ్ ఒక అమ్మాయి పైన మీరు ఒక్క సుకన్య అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్ళి పాపకు సంబంధించిన ఆధార్ కార్డ్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్, దీంతోపాటు ఫాదర్ సంబంధించిన ఆధార్ కార్డ్, ఫాదర్ కానీ లేకపోతే అంటే ఒక లీగల్ గార్డియన్ కానీ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. అకౌంట్ ఆడపిల్లల పేరు పైన ఓపెన్ చేస్తారు. మనకి ఒక పాస్బుక్ అయితే ఇస్తారు కదా, దాంట్లో పాపకు సంబంధించిన పేరు, ఈ ఫాదర్ నేము, పాప ఏజ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకైతే ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేశాము, బాగుంది. ఈ స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చో మనం తెలుసుకుందాము. ఎస్ఎస్వై రూల్స్ పరంగా మినిమం రూ. 250 నుండి మ్యాక్సిమం ₹150,000 వరకు ఒక సంవత్సరంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈ స్కీమ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమం ఈ అమౌంట్ అయితే మనం జమ చేయాల్సి అయితే ఉంటుంది. ఎప్పటి వరకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే 14 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఒక 7 ఇయర్స్ మనం సైలెంట్గా ఉండాలి. 21 ఇయర్స్ అవ్వగానే మనకి మెచ్యూరిటీ అయితే ఉంటుంది. అప్పుడు మనం ఈ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. మనము ప్రతి నెల డిపాజిట్ చేయాలని చెప్పి మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. మీకు కావాలంటే ఎవ్రీ మంత్ చేయొచ్చు, లేదా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒక్కసారో మనం డిపాజిట్ చేయొచ్చు. మనము కావాలంటే 5,000, 10,000, 20,000 మన బడ్జెట్ బట్టి మనం దీనిలో డిపాజిట్ చేస్తే సరిపోతుంది. మీరు మినిమం రూ. 250 నుండి మ్యాక్సిమం ₹150,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చండి. అంటే మీరు మినిమం రూ. 250 ఇన్వెస్ట్ కానీ చెయ్యలేకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఆ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే ఒక ₹50 మనకి ఎవ్రీ ఇయర్ పెనాల్టీ మనకైతే పడుతుంది. ఇలా ఆ పెనాల్టీ అనేది పే చేసి మళ్ళీ మన అకౌంట్ని మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం. ఒక నార్మల్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 2 to 3% మధ్యలో ఇంట్రెస్ట్ మనకి రావడం జరుగుతుంది. అదే సుకన్య సమృద్ధి యోజన కింద మనం అకౌంట్ ఓపెన్ చేస్తే 8.2% ఇంట్రెస్ట్ మనకి ప్రెజెంట్ పర్ యానం వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీ పాప వయసు 1, 2, 3 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల లోపల ఉంటే మీరు అకౌంట్ని ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టచ్చు. ఈ కేసులో మీ పాపకి ఒక 5 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాము. మీరు బ్యాంకుకు వెళ్ళి ఈ 2025లోనే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే రిటర్న్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఇయర్లీ ఒక ₹20,000 మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇలా 14 ఇయర్స్ వరకు అయితే మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఒక 7 ఇయర్స్ మనం సైలెంట్గా అయితే ఉంటాము. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇక్కడ ₹3 lakh అయితే అవుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ మనకి ఈ 21 ఇయర్స్కి ₹6,23,677 అవుతుంది. అంటే మెచ్యూరిటీ మనకి ఎంత వస్తుందంటే
9,23,677 రూపీస్ మనకైతే వస్తుంది. ఇక్కడ మనము ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి 2025లో ఒక 4 years వరకు ఇన్వెస్ట్మెంట్ అంటే 2039 వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ 7 years మీరు ఎటువంటి ఇన్వెస్ట్ అయితే చేయరు. అంటే 2046కి మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది 9,23,677 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. ఇలా 50,000 రూపీస్ కానీ ఇన్వెస్ట్ చేసామనుకోండి టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7,50,000 రూపీస్ అవుతుంది. దీనిపైన ఇంట్రెస్ట్ మనకి 15,59,193 రూపీస్ అయితే అవుతుంది. మనకి మెచ్యూరిటీ ఎంత వస్తుందంటే 23,09,193 రూపీస్ అయితే వస్తుంది. ఇలాగే మీరు మ్యాక్సిమం 1,50,000 రూపాయలు కానీ మీరు కానీ డిపాజిట్ చేసామనుకోండి, అంటే ఈ స్కీమ్లో మనం అంత డిపాజిట్ చేయొచ్చు ఇయర్లీ. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 22,50,000 రూపీస్ అవుతుంది. దీనిపైన ఇంట్రెస్ట్ మనకి 46,77,578 అవుతుందండి. అంటే మెచ్యూరిటీ మనకి 2046కి మీరు ఎంత తీసుకోవచ్చు అంటే 69,27,578 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సుకన్య సమృద్ధి యోజనలో మనకి ప్రెజెంట్ 8.2% ఇంట్రెస్ట్ మనకైతే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎవ్రీ క్వార్టర్లీ మనకి ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ అనేది మనకి మారుస్తూ అయితే ఉంటుంది. ప్రెజెంట్ మనకి 8.2% అయితే ఉంది. యాక్చువల్గా ఈ స్కీమ్ని వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మనకి 2015లో 9.1% అయితే ఉండేదండి. కానీ ఇప్పుడు ఇది 8.2% ఇంట్రెస్ట్ అయితే ఉంది. మధ్యలో ఒక టైంలో ఇది తగ్గింది, దాని తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ని వీళ్ళు పెంచడం జరిగింది. కొంతమందికి ఈ డౌట్స్ అయితే వస్తున్నాయి. సుకన్య సమృద్ధి యోజన డ్రాబ్యాక్స్. ఈ స్కీమ్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆడపిల్లల ఫాదర్ పేరు పైన అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, వాళ్ళు కొన్ని ఇయర్స్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి మధ్యలో కానీ చనిపోతే, అంటే ఆ ఫాదర్ ఎవరైతే పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చనిపోయినా ఎటువంటి ఇన్సూరెన్స్ బెనిఫిట్ కానీ కవరేజ్ కానీ వీళ్ళైతే ఇవ్వరు. ఆ ఫాదర్ కానీ అంటే ఆ పర్సన్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫ్యామిలీ కానీ ఈ స్కీమ్ గురించి చెప్పకపోతే దాంట్లో అమౌంట్ అనేది అలాగైతే ఉండిపోతుందండి. బ్యాంకు వాళ్ళు కానీ పోస్ట్ ఆఫీస్ కానీ మనకైతే ఎవరైతే కాలేజ్ చేసి చెప్పరు. మనకు కావాలంటే స్కీమ్ని ఇంకో పర్సన్ పైన మనం కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ఆ పాప కానీ చనిపోతే వీళ్ళ రూల్ ప్రకారం పాపకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ చూపించి మన అకౌంట్ అనేది క్లోజ్ అయితే చేసేస్తారు. అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక నెగిటివ్ పాయింట్. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్. పాపకి వన్స్ 21 years దాటే అనుకోండి, వాళ్ళు ఎవరన్నా ప్రేమించి వాళ్ళ ఫ్యామిలీ నుండి అంటే వాళ్ళు కానీ బయటకు కానీ వెళ్ళిపోవాలనుకున్నారనుకోండి, ఫాదర్స్ కన్సెంట్ లేకుండా అంటే వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్ లేకుండా పాప ఓన్గా వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా ఆ స్కీమ్లో, అంటే 5 lakhs 10 lakhs ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ వాళ్ళైతే తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఏదో ఒక జాయింట్ అకౌంట్ లాగా యాడ్ చేసి ఫాదర్ సిగ్నేచర్ కూడా ఉంటే వచ్చేటట్టు కానీ పెడితే బాగుంటుంది. ఇదండి సుకన్య సమృద్ధి యోజన సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇవి మీకు చాలా హెల్ప్ అయిందని అనుకున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ దాకా కానీ చూసారనుకోండి, పేరు పేరున థ్యాంక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.